హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటని చూస్తున్నారా, చింతపండు అండి. ఎండలో ఆరబెట్టాను. ఇదేంటంటే డైరెక్ట్గా చెట్టు నుంచి తీసిన చింతపండు అండి. చింతకాయలకి పైన పెంకులా ఉంటుంది కదండి, అవి తీసేసి ఎండలో ఆరబెట్టాను. ఇది మా పాప క్లిప్ అండి. దీంతో చింతగింజలను అయితే తీసేస్తున్నానండి నేను. చూసారా, చక్కగా వచ్చేస్తున్నాయి. అయితే వీటికి ఇసుక అలాంటివి ఏమీ ఉండదు కదండి, చక్కగా నీట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. దీన్ని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. పండుమిర్చి, అల్లం, అలాగే పచ్చళ్ళలో వేస్తారు కదండి ఎక్కువగా చింతపండు, అలాగే కర్రీస్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే వస్తాయి. చూసారా, ఖర్జూరంలా నీట్గా ఉందండి. ఇది ఎండలో ఆరిపెడితే చక్కగా తొందరగా వస్తుందండి. ఆరిపోయి తడి మీద కంటే పొడిగా ఆరిపోతే గింజ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా ఎండలో ఆరిపెట్టేసి చూసారా, ఇప్పుడైతే సేఫ్టీ పిన్నితో తీస్తున్నానండి నేను చింతగింజని. చక్కగా ఈజీగానే వచ్చేసిందండి. గట్టిగా ఒక్కొక్క చింతపండు ఎలా ఉంటుందంటే గట్టిగాను పుచ్చిపోతుంది కదా, పుచ్చిపోయినట్టు అలాగుంటే పక్కన తీసేయాలండి. అది బాగోదు, కర్రీస్లో వేసినా కూడా బాగోదు. అలాంటివి ప్రక్కన తీసేయాలి. చూసారా, ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులైతే స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి, చాలా రోజులైతే మనకి వస్తుంది అనమాట. నేనైతే ఎండలో బాగా ఆరబెట్టి అప్పుడు పిన్నితో తీసేస్తున్నానండి. ఈజీగానే వచ్చేసింది నాకైతే, బాగానే వచ్చేసి సేఫ్టీ పిన్తో తీసాను, మంచిగానే వచ్చేసిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు కాడని సెపరేట్ చేసేస్తున్నానండి. చూసారా, కాడని తీసేస్తున్నాను. ఇలా కాడని తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుందండి. చూసారా, ఇలా క్లీనింగ్ ఎప్పుడైనా చేస్తే చింతపండుని కామెంట్ చేయండి, మీరు కూడా చేసుంటే. చూసారా, ఇలా మొత్తం కాళ్ళన్నింటినీ తీసేసుకున్నానండి శుభ్రంగా. వీటిని ఒక కవర్లో తీసుకుని మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. కవర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారా, ఫ్రిడ్జ్లో తీసేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లో వేసుకోవచ్చు. చాలా రోజులు అంటే చింతపండు బయట ఉంచేస్తే కలర్ మారిపోతుంది కదండి, బ్లాక్ కలర్ అలా ఉంటుంది కదా, కలర్ మారిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ మారదు, ఎలా పెట్టిందో అలానే ఉంటుంది, బాగుంటుంది కూడాను. చూసారా, ఎంత కాడైతే వచ్చింది. కాడ ఇప్పుడు కవర్లోకి తీసుకుంటున్నానండి. చూసారా, చింతపండుని ఇలా కవర్లోకి తీసుకుంటున్నాను. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దగ్గరకు వస్తుంది కదా, దగ్గరకు వచ్చేస్తే ఎక్కువగా కాకుండా తక్కువ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి, అందుకని ఇలాగా ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ప్రెస్ చేస్తున్నాను. ఎంత బాగుందో పండు, చూసారా, చింతపండు చూడండి. ఈ విధంగా అంటున్నాను, ఇలాగా ప్రెస్ చేస్తే తక్కువగా అవుతుంది కదా అనేసి. చూడండి, పిచ్చుగుళ్ళ ఉంది కదండి కాడలు. అలాగే ఈ కాడలను కూడా ఉపయోగిస్తానండి, కాడలు అలాగే చింతగింజల్ని ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ కాడలను కూడా ఉపయోగిస్తాము, కాడలు గింజలను కూడా ఎలా యూజ్ చేస్తాననేది నెక్స్ట్ వీడియో పెడతాను. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.